ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన 11 సీట్ల ఘోర పరాభవం వైసీపీకి ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ కు శరాఘాతంగా మారాయి. అయితే దీని నుంచి సాధ్యమైనంత త్వరగా బయటపడేందుకు ప్రయత్నిస్తున్న జగన్ మళ్ళీ బేసిక్స్ నే నమ్ముకుంటున్నారు. గతంలో ఏ వ్యూహంతో అయితే 151 సీట్ల రికార్డు విజయం సాధించారో దాన్నే తిరిగి అనుసరిస్తున్నారు. అయితే ఇది వర్కౌట్ అవుతుందా అంటే గ్యారంటీ లేదు. ఈ నేపథ్యంలో జగన్ ముందున్న సవాళ్లేంటి, వాటిని అధిగమించేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలేంటో ఒకసారి చూద్దాం. రాష్ట్రంలో ఈసారి ఎన్నికల్లో వైసీపీ ఎదుర్కొన్న పరాభవం ఆ పార్టీ మూలాలనే ప్రశ్నార్థకరంగా మార్చేసింది. గతంలో రాష్ట్ర విభజన తరువాత తన దూకుడైన వ్యూహాలతో జనంలోకి దూసుకెళ్లిన జగన్ కు ఆ దూకుడే గత 5 ఏళ్లలో సమస్యగా మారింది. ముఖ్యంగా రాజకీయ ప్రత్యర్థుల్ని ప్రత్యర్థుల్లా చూడకుండా శత్రువులుగా మార్చుకుంటూ వారిని పెద్ద ఎత్తున టార్గెట్ చేసిన జగన్ ఆ క్రమంలో జనం ఏమనుకుంటున్నారో పూర్తిగా మర్చిపోయారు. దాని ఫలితమే ఇప్పుడు 11 సీట్ల పరాజయం. మరోవైపు 5 ఏళ్ల పాటు అడుక్కున్నా సాయం చేసిన బీజేపీ లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చేసి టీడీపీ జనసేనతో వెళ్లిపోవడం మరో దెబ్బ. ఎన్నికల్లో దారుణ పరాజయం తర్వాత ఇప్పుడు జగన్ ముందున్న ప్రధాన సవాళ్లు ఓసారి చూస్తే సొంత పార్టీ క్యాడర్లో నేతల్లో ఉత్సాహం నింపి వారిని తిరిగి లక్ష్యం వైపు నడిపించడం అంత సులువు కాదు. ముఖ్యంగా భారీ ఎత్తున అమలు చేసిన సంక్షేమం అండగా మళ్లీ గెలవబోతున్నట్లు భారీగా ప్రచారం చేసుకున్నా ఎవ్వరూ ఊహించని విధంగా అధఃపాతాళానికి పడిపోవడం అనేది వైసీపీ క్యాడరే జీర్ణించుకోలేకపోతుంది. ఈవీఎంల మాయా అని కొన్ని రోజులు చెప్పుకున్నా దాన్ని నమ్మే పరిస్థితి లేదు. అదే సమయంలో కేంద్రంలో తాము 5 ఏళ్లు అండగా ఉన్న రాష్ట్రాన్ని పట్టించుకోని ఎన్డీఏ సర్కార్ ఇప్పుడు మాత్రం చంద్రబాబు అడగ్గానే అన్నీ ఇస్తుంది. దీనికి కారణం టీడీపీతో మోడీకి ఉన్న అవసరమే కావచ్చు, కానీ అది అంతిమంగా జగన్ కు సంకటంగా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో 2 ప్రధాన సమస్యల్ని అధిగమించేందుకు జగన్ గేరు మారుస్తున్నారు. ముందుగా పార్టీలో పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేపడుతున్నారు. రీజనల్ కోఆర్డినేటర్ పోస్టుల్ని రద్దు చేసేశారు. జిల్లా అధ్యక్షుల్ని మార్చేస్తున్నారు. అనుబంధ సంఘాల పగ్గాల్ని ఇతర నేతలకు అప్పగిచ్చేస్తున్నారు. తద్వారా వైసీపీకి జీవజీవాలు నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ 5 ఏళ్లు జనంలోనే ఉండేందుకు జగన్ ప్లాన్ చేసుకుంటున్నారు. మరోవైపు కేంద్రంలో తమకు దెబ్బ కొట్టిన ఎన్డీఏను దెబ్బతీసేందుకు ఇండియా కూటమితో జట్టు కట్టేందుకు సిద్ధమవుతున్నారు. అందుకే కూటమి పార్టీల నేతలు వైసీపీ నేతల్ని టార్గెట్ చేస్తూ సాగించిన దాడులపై ఢిల్లీలో నిరసనకు దిగారు. అంతేకాదు ఇండియా కూటమి పార్టీల మద్దతు పొందారు. కాంగ్రెస్ మాత్రం రాకపోయినా భవిష్యత్తులో వైసీపీతో జట్టు కట్టదన్న గ్యారంటీ లేదు. ఇవన్నీ జరిగితే మాత్రం తిరిగి జగన్ కు మంచి రోజులు వస్తాయని భావించవచ్చు.